బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాఫెల్ కేసు విషయంలో రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎన్నికల ప్రచార వేడిలో భాగంగా వ్యాఖ్యలు చేశానని ఒకవైపు రాహుల్ వివరణ ఇచ్చారు. రాహుల్ వివరణ పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ను మనం చూస్తున్నాం. ఎన్నికల ప్రచార వేడిలో భాగంగా వ్యాఖ్యలు చేశానని రాహుల్ వివరణ ఇచ్చారు. అయితే రాహుల్ వివరణ పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాఫెల్ కేసు విషయంలో రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, రాఫెల్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు రాహుల్ కు నోటీసులు జారీ చేసింది. అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, దీనిపై రాహుల్ ఎలాంటి వివరణ ఇచ్చారు? రాహుల్ గాంధీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ రంజన్ గొగోయ్, అలాగే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరగడం జరిగింది. ప్రధానంగా బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన ఇప్పటికే రాహుల్ గాంధీ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే రాహుల్ గాంధీ వివరణ పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అలాగే మీనాక్షి లేఖి తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశానని చెప్పి దీన్ని ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యంగా ప్రత్యర్థ పార్టీలు వాడుకుంటున్నాయి, రాజకీయాల కోసం తాను చేసిన వ్యాఖ్యల్ని తప్పుదారి పట్టిస్తున్నాయన్న అంశాలని ఆయన ముఖ్యంగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే ఆయన ముఖ్యంగా హడావిడిలో చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్న అంశాన్ని కూడా ముఖ్యంగా సుప్రీంకోర్టుకు తెలపడం జరిగింది అఫిడవిట్ లో. అయితే ఏ విధంగా ముఖ్యంగా సుప్రీంకోర్టు ముఖ్యంగా రఫేల్ ఒప్పందం ఏదైతే రివ్యూ పిటిషన్స్ ఉన్నాయో వీటికి సంబంధించి కోర్టు తీర్పుని తప్పుగా ఏ విధంగా ప్రస్తావిస్తారు, సుప్రీంకోర్టుని అంత తేలిగ్గా ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పి ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. చౌకీదార్ చోర్ హై అన్న నినాదానికి నేను కట్టుబడి ఉంటాను అన్న అంశాన్ని కూడా అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఇందులో చౌకీదార్ ఎవరు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ముకుల్ రోహత్గి మోడీయే చౌకీదార్ అని చెప్పి నా అంశాన్ని సుప్రీంకోర్టుకి తెలపడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి రఫేల్ రివ్యూ పిటిషన్ కి సంబంధించిన అంశాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ముఖ్యంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణ ఏప్రిల్ 30వ తేదీన జరగబోతోంది. ఇందుకు గాను ముఖ్యంగా రఫేల్ విషయంలో ముఖ్యంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుగా ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్పడం పట్ల రాహుల్ గాంధీకి నోటీసులు ఇస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేయడం జరిగింది. సో రఫేల్ డీల్ కి సంబంధించిన రివ్యూ పిటిషన్లు ఏవైతే ఒప్పందం సరిగా జరగలేదు, కేంద్ర ప్రభుత్వం సరైన ఆధారాలు ఇవ్వలేదు, అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి, ప్రధాని కార్యాలయం నేరుగా ఈ రఫేల్ డీల్ లో ఇన్వాల్వ్ అయి ఉంది అన్న అంశాలు ఏవైతే బయటకు వచ్చాయో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ ఏప్రిల్ 30వ తేదీ జరగబోతోంది. సో ఈ అంశానికి సంబంధించి రఫేల్ ఒప్పందం సంబంధించిన రివ్యూ పిటిషన్ కు సంబంధించిన విచారణ ఏప్రిల్ 30న జరుగుతుందో అదే రోజున రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించిన అంశాన్ని కూడా విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టం చేయడం జరిగింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. రైట్, థాంక్యూ గోపి.